హాయ్ హలో ఫ్రెండ్స్. ఫుల్ వాన పడుతుంది. మా ఫ్రెండ్కి కాల్ చేసి తినడానికి ఎటైనా వెళ్దాంరా అంటే ఆడ హ్యాబిట్స్లో ఏదో ఉదయ్ కేఫ్ ఉందిరా, 72 years ఫుల్ సూపర్ ఉంటుంది ఫుడ్ అన్నాడు. సరే పోదామని చెప్పి స్టార్ట్ అయినాం. ట్యాంక్ బండ్ మీదకి వచ్చినాం. అసలు ట్యాంక్ బండ్ మీద వెదర్ ఉంది భయ్యా. ఇక్కడైతే కరెంట్ లేదు కానీ చీకట్లో మాత్రం అరాచకంగా ఉంది. అసలు ఆ బుద్ధుడు ఆ లైటింగ్లు కొంచెం అట్లా దూరంగా క్లైమేట్ అయితే సూపర్ ఉంది. అక్కడికి వచ్చినాం. ఫుడ్ కూడా ఆర్డర్ చెప్పేసినాం. ఈ చికెన్ మసాలా రోటీ చెప్పినాం. చికెన్ మటన్లలో బఠానీలు వచ్చినాయి బ్రో, అవి నాకు నచ్చవు. ఇంకొకటి ఎగ్ వేసిండు, గుడ్ థింగ్ అది. హాఫ్ ఎగ్గే పర్లేదు, హాఫ్ చెప్పినాం కాబట్టి హాఫ్ ఎగ్గే ఇచ్చిండు. చికెన్ పీస్ మాత్రం ఏదో బక్క కోడిది కోసినట్టు, దానికి అసలు పీసే లేదు, ఓన్లీ బోన్ ఉన్నట్టు ఉంది అది. చూద్దాం వర్తా కాదా, అంటే లాంగ్ డిస్టెన్స్ వెళ్ళి తినేంత వర్తా కాదా చూడాలి. నేను చెప్తా, ఒకవేళ వర్త్ అయితే 100% వెళ్ళమంట, లేకపోతే 100% వద్దు వర్త్ కాదు అని చెప్తా. చూద్దాం ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో. నాకైతే ఏదో కొడుతుంది భయ్యా, చూద్దాం. ఐ థింక్ ఓకే ఓకే బ్రో. చికెన్ అయితే ఓకే కానీ బఠానీలు నాట్ ఓకే. ఫ్రైడ్ రైస్ కూడా ఆర్డర్ చెప్పాం. ఫ్రైడ్ రైస్ వచ్చినాక చెప్తా అసలు ఎట్లుంది ఏంది అని. ఫ్రైడ్ రైస్ అయితే వచ్చేసింది. దీనికి ఏదో చారు ఇచ్చిర్రు. ఫ్రైడ్ రైస్లో చారు ఏందో ఏమో మనకి తెలియదు. ఈ ఫ్రైడ్ రైస్ కూడా నాకు ఏమంత కాజుగా అనిపించట్లేదు చూడడానికైతే. టేస్ట్ చేసి చూద్దాం. లెమన్ ఆనియన్ ఇవి రెండు లేకుండా నేనైతే ఫాస్ట్ ఫుడ్ కానీ బిర్యానీ కానీ తినడానికి అస్సలు ఇష్టపడను, ఎందుకంటే వీటితోటే మజా వస్తుంది. చూద్దాం ఒక్కసారి. బా సో మచ్ యావరేజ్ అబ్బా, చాలా యావరేజ్గానే ఉంది. అస్సలు అంత లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చి తినేంత వర్త్ కాదు.